బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథు పోక్సో కేసులో చిక్కుకోవడం, బండి సంజయ్ వల్ల బీజేపీకి ఒక విధంగా కొంచెం డ్యామేజ్ జరగడం కూడా వాస్తవాలే. ఎందుకంటే ఖచ్చితంగా ఏ పార్టీ నాయకుడైనా, అది బండి సంజయ్ అనే కాదు, వేరే పార్టీ నాయకులు కొడుకులైనా సరే ఈ విధంగా పోక్సో కేసులో చిక్కుకుంటే ఆ పార్టీలకు డ్యామేజ్ జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అదే కాంగ్రెస్ నాయకుడు కొడుకు ఇలాంటి వాటికి చిక్కుకుంటే మనం ఇంకా ఎగురుతాం, అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక్కడ తప్పు ఎవరిదని తేలకుండా మనం ఏం చెప్పలేము, కానీ పార్టీకి అయితే డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు పార్టీ ఈ క్యాబినెట్ని విస్తరించాలనుకుంటుంది. ఇప్పుడు కాదు, ఎన్నికలు ముందు నుంచే విస్తరించాలనుకున్నారు, కానీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు మంచి సానుకూలంగా బీజేపీకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు విస్తరణ అయితే చేపడుతున్నారు. దీనికి మీద ఇప్పటికే అమిత్ షా కసరత్తు చేశాడు. కాకపోతే ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారికి, తెలంగాణ చెందినటువంటి నేతలకు కూడా కల్పించడానికి, అంటే స్థానం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కేసు తేలే వరకు ఆ పదవి నుంచి ఆయన్ని తొలగించి ఈటెల రాజేందర్ గారిని, లేదనుకుంటే నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని నియమించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ గారు మొదటి నుంచి పార్టీలో చేరినప్పటి నుంచే ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎక్స్పెక్ట్ చేశాడు, అలాగే ఒక కేంద్ర మంత్రి పదవిని కూడా ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన డిమాండ్స్ కూడా అవే. అప్పుడు దాన్ని మేము నెరవేరుస్తామని కూడా బీజేపీ నాయకులు అన్నారు. క్యాబినెట్ విస్తరణలో భాగంగా నెరవేరుస్తామన్నారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి, మళ్ళీ బీజేపీ మూడోసారి రావడం, కాకపోతే ఇటు అతుకులు పొంత అయిపోయింది. తెలుగుదేశం అటేమొచ్చేసి జేడీయూ సపోర్టుతో నిలవడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు వెయిట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు క్యాబినెట్ను విస్తరిస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే తనకి స్థానం కల్పించమని ఈటెల రాజేందర్ మొదటి నుంచి అలుగుతూనే ఉన్నాడు. అందుకే అంటీ ముట్టనట్లుగా ఉన్నాడు ఈ మధ్య. సో ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆ అలక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా చూస్తుంది. ఎందుకంటే ఇటు కేంద్ర ప్రభుత్వం తనకి ఎలాగో మొండి చేయి చూపిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతే కనీసం మంత్రి పదవి అయినా వస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్న విధంగా ఆయన ఇటు బీజేపీకి ఎలాగైనా సరే నా విలువేంటో తెలియాలనే ఉద్దేశంతో ఆయన ఇటు బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు ఆయన్ని బీఆర్ఎస్ వైపు వెళ్ళనివ్వకుండా మళ్ళీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వడమో లేదా రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వడమో చేయాలి. కానీ ఇప్పుడు రామచంద్ర గారికి ఇచ్చారు కాబట్టి ఆ ఆశ లేదు, కాబట్టి కేంద్ర మంత్రిగా చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు బండి సంజయ్ గారిని కనుక తొలగిస్తే అరవింద్కి కానీ, లేదనుకుంటే ఈటెల రాజేందర్కి కానీ, వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఇస్తారు. ఇక త్వరలోనే ఈ ఏవైతే ఉన్నాయో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ రాజ్యసభ ఎన్నికలు జూన్లో అయిపోగానే క్యాబినెట్ విస్తరణ అయితే జరగబోతుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి అవకాశం అయితే వస్తుంది. బండి సంజయ్ గారిని పక్కన పెడుతున్నారంటే పార్టీ డ్యామేజ్ నుంచి తప్పించుకోవాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా డ్యామేజ్ నుండే తప్పించుకోవాలని చూస్తారు ఇలాంటివి జరిగినప్పుడు. మళ్ళీ ఆయన నిక్కచ్చిగా తన కుమారుడు ఏది తప్పు లేదు అని బయటకు వచ్చిన రోజు మళ్ళీ మామూలు స్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయి.